నమస్తే. కిరణ్ టీవీ భక్తికి స్వాగతం. నేను మీ స్వప్న. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య, వాస్తు పండితులు, లలిత అమ్మవారి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, సూర్యగ్రహణం ప్రభావం వల్ల ఏ రాశికి ఎలా ఉంటుందో చెప్తూ అవును. వస్తున్నాము. ఇప్పుడు వృశ్చిక రాశి దగ్గర ఉన్నాం అవునండి. గురుగారు. అవునండి. వీళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయంటారు? సూర్యగ్రహణం అనేటువంటిది వీళ్ళకి 9వ భావంలో పడుతుంది. ఓకే. కర్కాటకంలో. హ్మ్. వీళ్ళకి 9, 10 భావాలు కూడా కొంత కనెక్టివిటీగా ఉంటుంది. హ్మ్. అయితే ఈ 9వ భావంలో గ్రహణం పడుతున్నందుకు దాంతోపాటు వీళ్ళకి ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు, అష్టమ లాభాధిపతి అయిన బుధుడు కూడా కనెక్ట్ అవుతున్నాడు. ఓకే. కాబట్టి ఈ రాశి వారు అసలు ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఏ దేవతారాధన చేయాలి హ్మ్. అనేటువంటి అంశాలు చెప్తుంది. నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే వృశ్చిక రాశి వారికి ముందుగా ఇక్కడ భాగ్యభావము అంటే హ్మ్. మీరు పెద్ద మొత్తంలో మనీ ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, హ్మ్. ఓకే. మనీ పట్టుకుని ఏదైనా ట్రావెల్ చేస్తున్నారు, ఓహ్! ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే. ఎవరికైనా మీ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చారు, హ్మ్. పిన్ ఇస్తాము, కార్డు ఇస్తాము ఒకసారి, ఈ విషయంలో అవును. ఖచ్చితంగా జాగ్రత్త ఓకే. వహించాలి. మొత్తానికి డబ్బులు రిలేటెడ్‌లో జాగ్రత్త అవునండి. ఉండాలంటారు. హ్మ్. ఇది పర్టికులర్గా జాగ్రత్త వహించాలి. హ్మ్. అలాగే మరొక విషయం ఏంటంటే హ్మ్. గ్రహణం అనేటువంటిది ఎప్పుడు కూడా మనం దాన్ని ఒక డిఫరెంట్ కోణంలో అమ్మో గ్రహణం పడుతుంది అంటాం. అవును. ఇక్కడ ఏంటంటే గ్రహణం విషయంలో కొన్ని జాగ్రత్తలు ఉంటాయి. హ్మ్. కొన్ని విషయాల్లో పర్టికులర్గా ఒక యోగం ఏర్పడుతుంది గ్రహణం అంటే. ఓకే. హ్మ్. వీళ్ళు గనకంటే ఉదాహరణకి వీళ్ళు ఏదైనా క్షేత్రస్థాయిలో వెళ్ళి జపం చేస్తే ఇంకా మంచిది. కానీ ఇంట్లో కూర్చొని కూడా చేయొచ్చు ఓకే. జపాన్ని. హ్మ్. పర్టికులర్గా వీళ్ళు దత్తాత్రేయుడిని, ఆ! కాలభైరవుడిని జపం చేసుకోవాలి. ఓకే. అయితే హ్మ్. వీళ్ళు ఇంకా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అంటే ఆ! ఉద్యోగంలో మార్పు కోసం ట్రై చేస్తూ ఉంటారు ఒక్కోసారి. ఆ! అంటే ఆల్రెడీ ఉద్యోగం నడుస్తుంది కానీ లేదు లేదు ఇంతకంటే ఇంకో దానిలోకి వెళ్ళిపోతానని. ఓకే. ఇక్కడ రాంగ్ స్టెప్ పడుతుంది. ఓహ్! ఎందుకంటే హ్మ్. ఇక్కడ దశమాధిపతి గ్రహణం పట్టుకుంటుంది. హ్మ్. సూర్యగ్రహణం కదా! అవును. ఈ వృశ్చికం వారికి దశమాధిపతి రవి. హ్మ్. ఎప్పుడైతే రవికి గ్రహణం పడుతుందో అంటే వీళ్ళకి ఒక్కసారి ఎక్స్‌పెక్ట్ చేసి ఓకే. అంటే మనకి ఇక్కడ ప్రమోషన్ రావట్లేదు, ఇంకో దానిలోకి వెళ్ళిపోతే బాగుంటుందేమో అని అవును. రాంగ్ స్టెప్ పడుతుంది. ఓకే. అక్కడికి వెళ్ళి అయ్యో అనవసరంగా ఇక్కడికి వచ్చానంటే ఇక్కడ చూస్తే అస్సలు బాలేదు, ఫ్రీడమ్ లేదు, నాకు క్రియేటివిటీ లేదు. చాలామంది చూడండి హ్మ్. నాకు స్కోప్ లేదు ఇక్కడ ఎదగడానికని అవును. మానేస్తుంటారు. శాలరీ ఎంత బాగున్నా మానేస్తుంటాం. హ్మ్. అలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఓకే. కాబట్టి కెరీర్ విషయంలో దూర దూర ప్రాంతాలకు వెళ్ళి హ్మ్. మారేటువంటి అంశంలో హ్మ్. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు ఈ గ్రహణం పనికిరావు. వారికి. ఓకే. ప్రెజెంట్ వీళ్ళకి ఎలాంటి పరిస్థితి ఉంది గురుగారు? వీళ్ళకి ప్రజెంట్ అంటే ఒకటి హ్మ్. ఇప్పుడు వీళ్ళకి వృశ్చికం వారు కదండి. హ్మ్. ఇప్పుడు పంచమ స్థానంలో ఉండే శని వక్రించాడు. హ్మ్. సో దీనివల్ల ఏంటంటే కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంచెం సహజంగానే ఓకే. కొంచెం ఈ ఈ వృశ్చిక లగ్నం వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. హ్మ్. పట్టుదల ఇవి కొంచెం ఎక్కువే. అంటే సహజంగా అందరికంటే కూడా వీరికి ఎలా హ్మ్. అంటే మీరు గమనించండి ఈ వృశ్చిక లగ్న వీరికి ఏంటంటే కాంపిటేటివ్ లక్షణాలు ఎక్కువ, ఓకే. పట్టుదల ఎక్కువ, ఓకే. ఎక్కువసేపు శ్రమించగలుగుతారు, ఆ! కొంచెం గుప్తంగా ఉంటారు, గోప్యంగా ఉంటారు. హ్మ్. ఇలా ఉండే వీరికి పంచమంలో ఎప్పుడైతే శని వక్రించాడో అదే. ఇది ఒక యోగాన్ని, ఒక అవియోగాన్ని కూడా కలిగింపజేస్తుంది. ఏంటంటే యోగం ఏమిటంటే సంతానాన్ని ఏదైనా విదేశాలకు పంపించాలనే ప్రయత్నం ఖచ్చితంగా పనిచేస్తుంది. ఓకే. ఆ! అందులో ఎటువంటి డౌట్ లేదు. హ్మ్. అయితే ఇక్కడ ద్వితీయ పంచమాధిపతి అంటే శని, గురువు హ్మ్. పంచమంలో శని ఉన్నాడు వక్రించి. హ్మ్. అండ్ అష్టమ లాభాధిపతి అయినటువంటి బుధుడు గ్రహణంలో ఇన్వాల్వ్ అవుతున్నారు కాబట్టి అదే. పర్టికులర్గా వీరు షేర్ మార్కెట్ విషయాల్లో ఆ! చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే. రెండవది ఎవరైనా ఇష్టపడ్డారు, ప్రేమించారు, ఆ ప్రేమ వ్యవహారాల విషయంలో కొంచెం హ్మ్. మనం సెలెక్ట్ చేసుకునే పర్సన్ ఎలాంటి పర్సన్, అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు. మనం ఏదైనా అనవసరంగా ఇబ్బంది పడుతున్నామా? ఎందుకంటే హ్మ్. ఎవరి పర్సనల్ చార్ట్‌లో అయినా హ్మ్. ఇప్పుడు పంచమ స్థానం సర్పదోషంతోనో, లేకపోతే గ్రహణంతోనో, అవును. లేకపోతే కొన్ని బ్యాడ్ కాంబినేషన్స్ కొన్ని ఉంటాయి. జ్యోతిష్ అవును. శాస్త్రంలో గుడ్ కాంబినేషన్స్, ఇబ్బంది ఇచ్చే కాంబినేషన్స్ 2 అవును. ఉంటాయి. అది ఉంటాయి. పూర్వజన్మ కర్మ వల్ల ఏర్పడుతూ ఉంటుంది. అలా పంచమంలో ఏర్పడ్డప్పుడు నేను వాళ్ళకి ఏం చెప్తానంటే మీరు ఆ! ఏమైనా చేయండి కానీ ఈ లవ్ అఫైర్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి అని చెప్తూ ఉంటా. ఓకే. ఇప్పుడు ఆ! గ్రహణంలో కూడా పంచమాధిపతి వెళ్ళి ఎప్పుడైతే అక్కడ ఏర్పడుతుందో హ్మ్. కొంతమంది చూడండి అయ్యో నేను అనవసరంగా ఈ ఎఫ్ఐఆర్ వల్ల నేను అనవసరంగా నా లైఫ్ చదువు పోయింది, అవును. లేకపోతే నాకు కెరీర్ ఇబ్బంది అయింది అంటూ ఉంటాం. హ్మ్. ఈ విషయంలో పర్టికులర్గా జాగ్రత్తగా ఉండాలి. ఓకే. ఇదొకటి గర్భవతులు ఎందుకంటే పంచమాధిపతి వెళ్ళి గ్రహణంలో ఉంటున్నాడుగా. హ్మ్. హ్మ్. భాగ్యంలో గ్రహణం పడుతున్నప్పటికీ పంచమాధిపతి. అవును. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ గ్రహణం నుంచి 47 రోజుల పాటు హ్మ్. వీళ్ళు ఏదైతే ఇప్పుడు ఇంట్లో ఏదైనా పూజ చేసుకుంటున్నాము, హ్మ్. లేకపోతే ఏదైనా మంత్రం తీసుకున్నాము, లేకపోతే ఏదైనా క్షేత్రానికి వెళ్తున్నాము, హ్మ్. క్షేత్రస్థాయిలో వెళ్ళేటప్పుడు అక్కడ జపం చేసుకుంటే మంచిదని వచ్చింది ఇప్పుడుండే ఓకే. గ్రహణ సమయంలో. ఆ! కానీ ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే ఆ!
కొన్ని మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి, కొన్ని తప్పిదాలు చేస్తూ ఉంటాం. ఓకే. ఈ యొక్క విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి వృశ్చికం వారు. అంటే పూజ సమయంలో పూజా అంటారా? సమయంలో ఓకే. అంటే నేను చాలా మంది చూస్తుంటాను. నేను మొన్నైతే ఒక క్లయింట్ హ్మ్. తను పాపం బాధపడుతూ చెప్తుంది, ఏమండి అసలు మా హస్బెండ్ హ్మ్. పర్టికులర్గా ఆమెకు డేట్ వచ్చినప్పుడే పట్టుకెళ్తాడు టెంపుల్స్కి. ఓకే. ఏం చెప్పాలి? అయ్యో! అయ్యో ఇట్లా పట్టుకెళ్తున్నాడు అంటే ఏం చేయాలి? నేను అమ్మ నీ తప్పైతే కాదు కదా, కావాలని చేస్తున్నాడు, కర్మ ఆయనకు ఉంటుంది అదే. అని చెప్పి హ్మ్. చెప్పడం జరిగింది. అంటే కొంతమంది అలా ఉంటారు కూడా. హ్మ్. ఇప్పుడు వాళ్ళు తప్పు మూర్ఖత్వంగా. చేయకపోయినా ఇంకొకరు హ్మ్. వాళ్ళతో తప్పు కావాలని చేయిస్తారు. అదే. అంటే ఒక రకమైన మూర్ఖత్వం, ఒక హ్మ్. రకమైనటువంటిది. అది నాకు చాలా బాధేసింది ఆ సంఘటన చూశాక. అవును. కాబట్టి క్రియేటివ్ ఫీల్డ్ వాళ్ళు, అంటే సినిమా ఫీల్డ్లో ఉంటాం, హ్మ్. సినిమా ఫీల్డ్లో డబ్బు పెడుతున్నాం, లేకపోతే ఏదైనా బ్యూటీ అవును. పార్లర్స్ అనో ఎనీథింగ్ క్రియేటివ్ రిలేటెడ్ వాటిలో మనీ పెడుతున్నాము, హ్మ్. జాగ్రత్తగా ఉండాలి. ఓకే. ముఖ్యంగా అన్నిటికంటే షేర్ మార్కెట్. ఎందుకంటే ఈ షేర్ మార్కెట్ ఫ్లక్చువేషన్ అనేది ఈ గ్రహణం పడుతుంది కాబట్టి, హ్మ్. ఆల్రెడీ ఆగస్టు మాసం ఫస్ట్ వీక్ నుంచి ఉందని చెప్పుకున్నాము షేర్ అవును. మార్కెట్ ఫ్లక్చువేషన్ అనేది. ఫ్లక్చుయేషన్. ఇది ఇంకా ఎక్కువ అవుతుందండి ఇక్కడ. అదే. కాబట్టి ఈ విషయంలో ఖచ్చితంగా జాగ్రత్త వహించాలి వీరు. ఓకే. అంటే చెప్పాలంటే 40 రోజుల పాట 40 గురుగారు రోజుల ఈ పాటు మార్పులన్నీ. వీళ్ళు ఎక్కువగా కాలభైరవుడి ఆ! మంత్రం చేసుకోవచ్చు. ఓకే. అందులో ముఖ్యంగా కెరీర్ విషయంలో రాంగ్ స్టెప్ తీసుకోకుండా ఉండాలంటే లలితా సహస్రనామాల్లో కూడా హ్మ్. ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయై నమః అనే మంత్రం చేసుకున్నట్లయితే ఇంకా బాగుంటుంది. ఎన్ని సార్లు గురుగారు? ఇప్పుడు గ్రహణ సమయం అంతా చేసుకుంటే మంచిది. ఓకే. ఆ! లేదు సంతానం కలగట్లేదు, ఎవరికైనా ఇబ్బంది ఉంది, అలాంటి వాళ్ళు పర్టికులర్‌గా ఓం గురుమండల రూపిణే నమః చేసుకోవచ్చు. లేదా ఓం దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబరాయ నమః చేసుకోవచ్చు. హ్మ్. ఇట్లా చేసుకోవచ్చు. తప్పకుండా గురుగారు. సో, విన్నారు కదా! మనకైతే గనక వృశ్చిక రాశి గురించి గురుగారు విషయాలు తెలియజేశారు. మీరు కనుక ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా గురుగారిని సంప్రదించాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నంబర్‌కి కాంటాక్ట్ అవ్వండి. ధన్యవాదాలు.